కోనసీమ జిల్లా రామచంద్రాపురం కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో గల శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి మహోత్సవంలో అంగరంగ వైభవంగా జరిగాయి. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి జె భీమశంకర్రావు మీడియాతో మాట్లాడుతూ తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. పామర్రు ఎస్ఐ జానీ బాషా మాట్లాడుతూ ఈ మహాశివరాత్రి మహోత్సవానికి 250 మందికి పైగా పోలీస్ సిబ్బందిని నియమించామని తెలిపారు. శ్రీ స్వామివారి దేవాలయంలో ఈ రోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఈ దేవాలయానికి స్వామివారి దర్శనార్థం వచ్చి ఉన్నారు. వారి సౌకర్యం నిమిత్తం ప్రత్యేక దర్శనం, శీఘ్ర దర్శనం, ఉచిత దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సౌకర్యాల నిమిత్తం పారిశుద్ధ్యము, మరుగుదొడ్ల ఏర్పాటు, బట్టలు మార్చుకునే సౌకర్యము మరియు మజ్జిగ, పాలు, వాటర్ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వామివారి దేవాలయంలో గత 30 సంవత్సరాలుగా జరిగిన మహాశివరాత్రి ఉత్సవం కంటే అధిక జనం వచ్చినట్లుగా ప్రజల యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నారు. నమో నమశివాయ. మండల ప్రజలకు, పరిసర ప్రాంతాలకి కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి కోటిపల్లి మహాశివరాత్రి ఉత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు అందరికీ కూడా నమస్కారం. పామర్ పోలీస్ స్టేషన్ తరఫున స్వాగతం, భక్తులందరికీ సుస్వాగతం. ఈరోజు కోటిపల్లిలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలని మొత్తం మన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు సారు ఎక్కువ మందిని బందోబస్తుకి ఇవ్వడం జరిగింది. గతంలో కంటే భక్తుల రద్దీ పెరుగుతుందన్న ఉద్దేశంతో గతంలో ఇచ్చిన బందోబస్తు కంటే ఎక్కువ మంది బందోబస్తుని సుమారు 250 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రేవులో ప్రతి సంవత్సరం రేవు ముందుకుండేది, ఈ సంవత్సరం వెనక్కి వెళ్ళింది. రేవులో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించడం జరిగింది. కోటేశ్వర సోమేశ్వరాభ్యాం నమః. తూర్పుగోదావరి జిల్లా కె గంగవరం మండలం కోటిపల్లి క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రధానంగా ఛాయా సోమేశ్వర స్వామి, రాజరాజేశ్వరి అమ్మవారు కొలువైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఒక్కసారి దానం చేసిన, ధర్మం చేసిన, స్నానం చేసిన, దర్శనం చేసిన, ఒక్క దీపం వెలిగించిన, ఒక పుణ్యం చేసిన, ఒకసారి పాపం చేసిన ఈ క్షేత్రంలో 1,000 సార్లు చేసిన ఫలితాన్ని ఇచ్చే క్షేత్రముగా 1,000 ఫలిగా విరాజిల్లుతోంది. ఈరోజు మహాశివరాత్రి సందర్భముగా తెల్లవారుజామున 3 గంటలకు స్వామివారికి మంగళ వాయిద్యాలతోటి గౌతమి గోదావరి నుండి తీర్థపు బిందు తీసుకొచ్చి స్వామివారికి నిత్యాభిషేకం జరిపించి అనంతరం బాలభోగం నివేదన చేసి స్వామివారికి దర్శనాలు ప్రారంభం చేసినాము. తెల్లవారుజాము నుంచి కూడా విశేషమైనటువంటి భక్తులు క్యూ లైన్ లో దర్శనానికి వస్తున్నారు. చాలా విశేషంగా వస్తున్నారు జనం.